రోనంకి గోపాలకృష్ణ కృషి పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చని నిరూపించారు. శ్రీకాకుళంలో జన్మించాడు ఆయన. వాళ్ళది ఒక నిరుపేద కుటుంబం. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో తన ఉన్నత విద్యను పూర్తి చేశాడు గోపాలకృష్ణ. అప్పట్లో తన కుటుంబాన్ని ఊరి నుండి వెలివేయడం అతని మనసును ఎంతో కలిచివేసింది. ఒక షెడ్యూల్ క్యాస్ట్ వాడినని ఎంతో చులకన చేశారు. అతని ఇంటికి 11వ తరగతి వరకు కూడా పవర్ ఉండేది కాదు. ఇలా ఎన్నో అవమానాలతో గోపాలకృష్ణకి ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనే పట్టుదల వచ్చింది. ఆ తరువాత 2006 డిఎస్సిలో సెకండ్ గ్రేడ్ టీచర్గా సాధించాడు. అలా 11 సంవత్సరాలుగా తన ఉద్యోగం చేసుకుంటూ ఎంతో కష్టపడి సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడు. 2015లో తన ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ హైదరాబాద్కి వెళ్ళి ప్రిపేర్ అయ్యాడు. తన లైఫ్లో రోజులు మొత్తం చదువుకే కేటాయించాడు. అలా 2016లో ఆల్ ఇండియా సివిల్స్ థర్డ్ ర్యాంక్ సాధించాడు. తెలుగు మీడియంలో చదివి సివిల్స్ క్రాక్ చేయగలమని నిరూపించారు రోనంకి గోపాలకృష్ణ గారు.